ఇప్పుడు శ్రీను వైట్ల కూడా మీ ప్రొడక్షన్స్లో మంచి సినిమాలు చేశారు. ఒకప్పుడు ఒక అద్భుతమైన డైరెక్టర్, అంటే స్టార్ డైరెక్టర్ దీంట్లో వెళ్ళిన వ్యక్తి. తర్వాత కొంత ఈ ఒడిదొడుకులు అవ్వటము ఇవన్నీ. ఇప్పుడు శర్వానంద్తో నెక్స్ట్ సినిమా అనౌన్స్ కూడా చేశారు. ఏంటి సార్ శ్రీను వైట్లతో మీ బాండింగ్? అంటే ఆయన అంత సక్సెస్ పాత్రలు వెళ్తూ ఒక్కసారిగా పడిపోవటం అవన్నీ ఎట్లా అనిపించింది మీకు? బాధేనండి, బికాస్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ వీ యూస్ టు బి రూమ్మేట్స్ లాంగ్ బ్యాక్. అండ్ తర్వాత కూడా నాకు ఇండస్ట్రీలో తెలిసిన వ్యక్తి తను ఒక్కడే. సో వెన్ వీ వాంటెడ్ టు డూ ద మూవీస్ అండ్ గోపితో శ్రీను వైట్ల అని ఉంటారు డైరెక్టర్, అప్పటికి వెంకీ కూడా రాలేదు, బిఫోర్ వెంకీ. ఓకే, ఆనందం వచ్చింది. ఓకే, లక్లీ సక్సెస్ఫుల్ గైడ్ చేస్తారంటే వెళ్ళేసరికి శ్రీనుకి వెంకటేష్ బాబుతో ఆఫర్ వచ్చింది. ఓహో, అప్పుడు అండ్ లక్కీలీ హీ కెన్ చూస్ ద ప్రొడ్యూసర్స్ అండ్ హీ చోజెస్. ఓకే, అండ్ ఫాలోడ్ బై దూకుడు, తర్వాత ఆగడు చేసాం. అండ్ తర్వాత తనకి ఇదైంది. బట్ అట్ ద సేమ్ టైమ్ నేను ఒకటి చెప్పగలండి, ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ హిజ్ ఓన్ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడు రాజమౌళి గారికి ఒక మార్క్ ఉంటుంది, త్రివిక్రమ్ గారికి ఒక మార్క్ ఉంటుంది, సుకుమార్ గారికి ఒక మార్క్ ఉంటుంది. అండ్ శ్రీను వైట్ల మార్క్ ఇస్ డిఫరెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే టక్ మన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ హీ హాస్ దట్ మార్క్. అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలు చూస్తున్నప్పుడు నేను ఒకసారి ఓల్డ్ డేస్కి వెళ్తే శ్రీను వైట్ల సినిమాలన్నీ ఇట్లా ఉండేవి. అంటే వెళ్ళిన వెంటనే ఫ్యామిలీ అంతా పక్క నవ్వుకొని హ్యాపీగా బయటకు వచ్చి ఆ కామెడీ ట్రాక్స్ కానీ అవన్నీ చాలా బాగుండేవి. ఆ పాత్రలు కూడా గుర్తుండేవి. అట్లాగా ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒక్కసారిగా కొంత అది అంటే ఆల్వేస్ ఫెల్ట్ దట్ హీ షుడ్ హ్యావ్ స్టక్ టు హిజ్ మార్క్. అంటే మీ మార్క్ నే చాలా మంది ఫాలో అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. అండ్ he not deviate, benchmark అయ్యాడు. deviate and he deviated a little bit and he could not go there. And now the coming movie Srinu Vaitla mark movie and అదిరిపోతుంది.